రోజువారీ జీవితంలో మనం ఎన్నో మాట్లాడతాం కదా. కానీ ఆ మాటలు కేవలం గాలిలో కలిసిపోయే శబ్దాలు కాదు. అంటే అవి ఏకంగా వాస్తవ ప్రపంచాన్ని నిర్మించే ఇటుకలు అని ఊహించడం ఎలా ఉంటుంది? వావ్! అది నిజంగా కొంచెం భయపెట్టే, అదే సమయంలో చాలా అద్భుతమైన ఆలోచన కదా! అంటే మనం దేనిని సృష్టిస్తున్నామో మనకే తెలియకుండానే ప్రతిరోజూ ఆ శక్తివంతమైన పనిముట్లను వాడుతున్నామనమాట. అవును, ఖచ్చితంగా. ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా ఇదే విషయాన్ని లోతుగా చూడబోతున్నాం. బెయిట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ఆధారంగా పరాషా ఎమోర్ గురించి చర్చిద్దాం. కరెక్ట్. ఇక్కడ ఎమోర్ అంటే కేవలం వ్యక్తీకరించడం లేదా మాట్లాడటం మాత్రమే కాదు గదా! అవునవును. మాట మరియు మన గుర్తింపు సమయం ద్వారా దైవిక కాంతిని ఈ భౌతిక ప్రపంచంలోకి ఎలా తీసుకురావాలి అనేదే ఇక్కడ మన మెయిన్ ఫోకస్. ఏమంటే, ముందుగా ఈ మాటల గురించి చూద్దాం. ఈ గ్రంథాలు మాటలను ఒక భౌతికమైన పాత్ర లేదా క్లీ అంటున్నాయి. ఒక్క నిమిషం, ఇది నాకు సాఫ్ట్వేర్ కోడింగ్ లాగా అనిపిస్తోంది. అంటే సరైన కోడ్ రాస్తే అద్భుతమైన యాప్ తయారవుతుంది. తప్పు కోడ్ రాస్తే మొత్తం సిస్టమ్ క్రాష్ అవుతుంది కదా. అవును, ఆ పోలిక భలే ఉంది. బెయిట్ ఇజ్రాయెల్ బోధనల ప్రకారం పైలోకాలలో దాగి ఉన్న కాంతి ఈ ప్రపంచంలోకి రావాలంటే ఒక భౌతికమైన మార్గం కావాలి కదా. అంటే ఒక ఛానల్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. ప్రాచీన జోహార్ గ్రంథం మల్చుట్ను నోరుగా వివరిస్తుంది. అంటే కంటికి కనిపించని మన ఆలోచనలు ఆ భౌతిక రూపం దాల్చే ఆఖరి ద్వారం మన నోరు మాత్రమే. అది ఒక ఫనల్లాగా పనిచేస్తోంది. ఓహో! అంటే మనం మాట్లాడే మాట మన ఆలోచనలకు ఒక కవచం లాంటిదా? మ్మ్, కేవలం కవచం కాదు, అదొక పవర్ ట్రాన్స్ఫార్మర్ లాంటిదనుకోవచ్చు. గడ్డి ఎఫ్రేమ్ ఏమంటారంటే, మనం పలికే ప్రతి మాట ఒక పవిత్రమైన పాత్ర. రైట్. ఆ పాత్రలోకి దైవిక శక్తి వచ్చి చేరుతుంది కదా. అవును, అందుకే సరైన మాటలు వాడితే అది వాస్తవాన్ని నిర్మిస్తుంది. అదే తప్పు మాటలు వాడితే ఆ శక్తి ప్రవహించే వైరింగ్ దెబ్బతిని రియాలిటీ క్రాష్ అవుతుంది. ఈ పాయింట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ వైరింగ్ దెబ్బతినకూడదు అంటే ఆ కోడ్ రాసే ప్రోగ్రామర్ లేదా ఆ పనిముట్టును వాడే శిల్పి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. 100% కరెక్ట్ చెప్పారు. ఇక్కడే ఆ కోహెన్ లేదా పూజారి గుర్తింపు గురించి ప్రస్తావన వస్తుందనుకుంటా. కానీ నాకొక చిన్న డౌట్. ఈ కోహెన్ అనేది ఏదో పురాతన కాలం నాటి చారిత్రక వ్యక్తి కదా. అది ఈ కాలంలో మనకెలా వర్తిస్తుంది? గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో ఉన్న అత్యంత అద్భుతమైన విషయం ఇదే. ఇక్కడ కోహెన్ అంటే ఒక చారిత్రక వ్యక్తి కాదు, అది మనందరిలో ఉండాల్సిన ఒక ఆధ్యాత్మిక నమూనా. హ్మ్, ఒక రోల్ మోడల్ లాగా అంటారా? అవును, దీన్ని వివరించడానికి వారు నూనె ఉదాహరణ చెబుతారు. నీళ్లలో నూనె వేస్తే అది ఎప్పుడూ పైకే తేలుతుంది, గమనించారా? అవునవును. నూనె నీళ్ళలో కలిసిపోదు కదా, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచుకుంటుంది. సరిగ్గా అలాగే మన దైనందిన జీవితంలో ఎన్నో సాధారణ పనులు చేస్తాం, కాని మన స్పృహ మాత్రం ఆ నూనెలాగా ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. ఈ కోహెన్ నమూనా ద్వారానే దైవిక కాంతి లేదా షకిన భూమిపైకి వస్తుంది. అంటే బయట ప్రపంచంలో అందరితో ఉంటూనే అంతర్గతంగా స్వచ్ఛంగా ఉండటమన్నమాట. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన నియమం ఉంది కదా. ఏంటది? కోహెన్ బాహ్యంగా శారీరకంగా ఎలాంటి లోపాలు లేకుండా పరిపూర్ణంగా ఉండాలి, కాని అంతర్గతంగా మాత్రం పూర్తిగా వినయంతో ఉండాలి అంటారు. ఇది కొంచెం సోషల్ మీడియాలో బయటికి పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తూ లోపల మాత్రం ఏమీ లేని వాళ్లలాగా లేదా? హాహా, బయటికలా అనిపించినా ఇక్కడ అసలు విషయం వేరు. సోషల్ మీడియాలో బయట ఒకటి లోపలొకటి ఉంటుంది కదా. ఆ గడ్డి ఎఫ్రేం చెప్పే అసలైన ఆధ్యాత్మిక లోపమంటే అదే. ఓహో, అంటే ఆ కనెక్షన్ మిస్ అవ్వడం. కరెక్ట్. మనసులో ఉన్నది, మాట ద్వారా వచ్చేది, చేతల్లో చేసేది, ఈ మూడు ఒకేలా లేకపోతే అక్కడే ఆధ్యాత్మిక అనుసంధానం తెగిపోతుంది. రైట్, ఇప్పుడు అర్థమవుతోంది. బాహ్య పరిపూర్ణత అనేది అంతర్గత స్వచ్ఛతకు ఒక అద్దం లాంటిది మాత్రమే అన్నమాట. ఖచ్చితంగా. ఈ మూడూ ఏకమైనప్పుడే ఆ వ్యక్తి నిజమైన కోహెన్ అవుతాడు. అలా లేనప్పుడే ఆ ఆధ్యాత్మిక వైరింగ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ దైవదూషణ చేసిన వ్యక్తి కథ కూడా ఇదే చెబుతోంది. అవును, ఆ బ్లాస్ఫెమర్ కథ. అక్కడ తప్పుగా మాట్లాడినప్పుడేం జరిగిందంటే పైలోకానికి కింది లోకానికి మధ్యున్న ఆ పవిత్రమైన కనెక్షన్ తెగిపోయింది గదా. అవును, నోరు అనేది పవిత్రత ప్రవహించే పైప్ లాంటిది. తప్పు మాటలతో ఆ పైపు పగిలిపోతే ఇక కాంతి పిందకి ఎలా వస్తుంది?
ఆ కనెక్షన్ నాశనమైపోతుంది. వావ్! ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే మనం మనస్సును, మాటలను సరిదిద్దుకున్నాం. మరి మనముండే సమయం సంగతేంటి? మ్మ్. సమయమనేది చాలా కీలకమైనది. ఈ మూలాల్లో పండుగలు లేదా మోయిదం గురించి కూడా ఒక కొత్త కోణం చూపించారు కదా. మనం పండుగలు అంటే ఏదో గతంలో జరిగిన ఒక మంచి రోజును గుర్తు చేసుకునే వార్షికోత్సవాలు అనుకుంటాం. కాని అవి కేవలం జ్ఞాపకాలు కావు. అవి దైవిక కాంతి భూమిపైకి ప్రవహించటానికి తెరిచి ఉన్న సజీవ ద్వారాలు. పోర్టల్స్ లాగా అన్నమాట. అవును. ఆ బెయిట్ ఇజ్రాయిల్ ప్రకారం సమయమనేది కేవలం క్యాలెండర్లో తేదీలు కాదు, అది కూడా ఒక పవిత్ర మందిరంగా లేదా మిష్కాన్గా మారాలి. నాకు అర్థమైనంతవరకు సమయం అనేది ఒక ఖాళీ గది లాంటిది. ఆ నిర్దిష్ట సమయంలో ఆ, మనం చేసే పనుల ద్వారా, మన మాటల ద్వారా ఆ గదిని ఒక పవిత్రమైన గుడిగా మనం నిర్మిస్తామన్నమాట. అద్భుతంగా చెప్పారు. పవిత్రమైన సమయంతో మనం ఏకమైనప్పుడు ఒక సరికొత్త వాస్తవికతలోకి అడుగుపెడతామని గ్యాడ్డీ ఎఫ్రాయిన్ వివరిస్తున్నారు. అది ఆకాశం భూమి కలిసే సమయం. ఇదంతా చూస్తుంటే ఎమోర్ అనేది కేవలం మాట్లాడే మాట కాదు. ఇది మన ఆలోచన, మన మాట, మన చేత, ఈ మూడింటినీ ఒకే దారిలో ఉంచే ఒక సంపూర్ణమైన మార్గం అనిపిస్తోంది. అవును. ఇవి ఒకటైనప్పుడు ప్రతి మనిషి దైవం నివసించే ఒక సజీవ మిష్కాన్గా మారుతాడు. అందుకే మనం రోజూ చేసే పనులు చాలా ముఖ్యం. మనం ఎవరితోనైనా మాట్లాడే సాధారణ మాటలైనా సరే, అవి ఈ సృష్టిలో దైవిక ప్రవాహాన్ని కలుపుతున్నాయా లేక ఆ వైరింగ్ను కట్ చేస్తున్నాయా అనేది మనం గమనించుకోవాలి గదా. ఖచ్చితంగా. మన గుర్తింపు, మనం గడిపే సమయం, మనం మాట్లాడే మాటలు అన్నీ ఒకదానికొకటి బలంగా అనుసంధానమయ్యున్నాయి. నిజంగా ఇది విన్నాకొకటే ఆలోచనొస్తోంది. మన మాటలు కేవలం శబ్దాలు కాదు, భౌతిక వాస్తవాన్ని నిర్మించే ఇటుకలే అయితే ఈరోజు మనం మాట్లాడిన మాటలతో ఎటువంటి ప్రపంచాన్ని నిర్మించామో, గాలిలో కలిసిపోయిన మన మాటలు మన చుట్టూ ఉన్న రియాలిటీని ఎలా మార్చాయో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో విశ్లేషణలో కలుద్దాం.